లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. 2013లో మా వివాహం జరిగింది. వివాహం జరగకముందే దైవజనులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో సేవను నిజంగా వారు కలిగి ఉన్నారు. నేను వచ్చేసరికి చాలా వారు కష్టపడి ప్రయాసపడి సంపాదించి ఎన్నో సంఘాలను కట్టి ఉంచారు. 2013లో దైవజనుల గృహంలోనికి వచ్చిన తర్వాత నిజంగా నాకు అనిపించింది, ఆనాడు అగస్టిన్ తల్లి ప్రార్థన ద్వారా, అగస్టిన్ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను అని అంటాడు. అయితే నిజంగా నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దైవజనుల గృహంలోనికి కొట్టుకొని వచ్చానని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నిజంగా నా పట్ల దేవుని సంకల్పం చాలా గొప్పది. చిన్న వయసు నుంచి కూడా నా తల్లి ప్రార్థన చేయడం, మా చెల్లి కొరకు ప్రార్థన చేసేది ఎక్కువగా. చిన్నమ్మాయి దేవుని సేవ చేయాలి, మిషనరీ సేవ చేయాలి, పెద్దమ్మాయి చక్కగా పాటలు పాడుతూ దేవుని సేవలో ఉండాలి, ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి ఫ్యామిలీలో ఉండాలి, విశ్వాసుల కుటుంబంలో ఉండాలి, అలా ప్రార్థన చేస్తూ ఉండేది. కానీ నా తల్లి ప్రార్థనని కూడా దేవుడు నిజముగా ఆయన ఉద్దేశాలు గొప్పవి కనుక ఆయన చిత్తం నెరవేర్చారు. 2013లో మా వివాహం కూడా జనవరి 20వ తారీఖున వచ్చారు దైవజనులు మా గృహంలోనికి. అయితే అక్కడికి మా ఇంటికి కూడా రాలేదు దైవజనులు. నేను అక్కడ సంఘానికి వెళ్తున్న ఆ పాస్టర్ గారి కుటుంబంలోనికి వచ్చారు. అక్కడికి వచ్చి చూచుకున్నప్పుడు ఒక్కరోజు నిజముగా నాకు చాలా భయం అనిపించింది. వారు ఏమంటారో చూచినప్పుడు అని చెప్పేసి చాలా బిడియం అనిపించింది. నేను సిద్ధపడి వెళ్ళాను, దైవజనుల గృహంలో నుంచుని ఉన్నాను. పాస్టర్ గారు లోపలికి వచ్చి, మా అమ్మగారు అక్కడ లోపలికి వచ్చి, అక్కడి నుంచి వచ్చిన వారు వైట్ అండ్ వైట్లో వచ్చారు, ఫుల్గా వేసుకుని వచ్చారు, ఏమీ పెట్టుకోకుండా వచ్చారు. నువ్వు వెళ్ళి ఇలా నిలబడతావా అని చెప్పేసి అన్నారు. నాకు వెంటనే భయం వచ్చేసింది. ఎలా నుంచోవాలి మరి అంటే, నీకున్నాయి అన్నీ కూడా తీసేసాయని నేను ఇంకా చెవులకి పెట్టుకున్నాయి కానీ, మెడకి వేసుకున్నాయి కానీ అన్నీ కూడా చేతికి పెట్టుకుని ఉంగరం కానీ ఇచ్చేసాను. అమ్మగారికి ఇచ్చేసి, అమ్మ మరి ఎలా అంటే, అప్పటికి దైవజనులు జాన్పాలయ్య గారు ఇక్కడి నుంచి సంబంధం తీసుకుని రావటం, సేవకుల కుటుంబాన్ని తీసుకుని రావటం, దైవజనులు జాన్పాలయ్య గారు కూడా సేవ అంటే చాలా విలువైనదమ్మా, దేవుడు మనకిస్తున్న గొప్ప భాగ్యము అని చెప్పి బలపరచడము, దేవుని కృపను బట్టి సేవకుల కుటుంబంలోనికి రావడానికి జనవరి 20వ తారీఖున వచ్చి చూచుకున్నారు. ఫిబ్రవరి 18వ తారీఖున వివాహం జరగడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. కొన్ని దినముల్లోనే ఏ ఆటంకాలు లేకుండా దేవుని చిత్త ప్రకారముగా సమాధానకరముగా ప్రభు జరిగించారు. 16వ తారీఖు భయంకరమైన వర్షం, 17వ తారీఖు ఒక్కరోజే గ్యాప్ ఉంది, 18వ తారీఖు వివాహం జరగాలి. ఆ ప్లేస్ అంతా కూడా తడిచిపోయింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఆనాడు దైవజనులు విశ్వాసముతో ఈ తడి నేలంతటిని కూడా 6 నెలలుగా దేవుడు చేస్తాడని చెప్పేసి 6 నెలల్లోనే వివాహం జరగడానికి ప్రభు కృప చూపించారు. ప్రభు ఎంతో అద్భుత రీతిగా జరిగించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బిడ్డల విషయంలో ఆలస్యం అవ్వడం, ఇదంతా మీకు తెలిసిన సాక్ష్యమే. కొద్దిమంది నూతనమైన వారు వచ్చి ఉంటారు కనుక చెప్తున్నాను. 6 సంవత్సరాలు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి సంవత్సరము కూడా వివాహ వార్షికోత్సవం, తాడేపల్లి చర్చి వార్షికోత్సవం జరిగినప్పుడే మా వివాహ వార్షికోత్సవం కనుక అందరూ వచ్చి విష్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మొహం తెప్పుకున్న పరిస్థితులు. కానీ దేవుడు నిజముగా అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా, నిందలన్నిటిని దీవెనకరంగా మార్చి నిజంగా మా జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి, ప్రభువా బిడ్డల్ని దయచేయండి, సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు 2017లో కూడా ఒక పాప వచ్చి నన్ను అడిగింది, అక్క షైనక్క నీకు బాబు ఎప్పుడు పుడతాడు, మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేపిస్తుంది, ఎప్పుడు పుడతాడక్క అని చెప్పేసి అంటే, నేను అసలు ఆ చిన్న బిడ్డకి ఏమని చెప్పి తప్పించుకొని నాకు అసలు అర్థం కాలేదు. బట్టలు ఆరేస్తూ ఉన్నాను, సడన్గా వచ్చేసింది. ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు పక్కన కూర్చొని మాట్లాడుకుని, నేను అడుగొస్తానుండు, షైనక్కను అడుగొస్తానుండు, ఇప్పుడు ఎప్పుడు పుడతాడో నేను అడుగొస్తానుండు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుని వచ్చి నన్ను అడిగితే, నేను ఇప్పుడు ఈ సమయంలో చెప్తే ఏమని చెప్పగలను, ఏమని చెప్తే తను మరలా నన్ను ఏమని అడగగలను ప్రభువా, ఏం చెప్పనయ్యా అంటే, రేపు పుడతాడమ్మా నాన్న అంటే, ఇంకా ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ప్రభా నేను రేపు పుడతాడని చెప్పి ఆ సమయానికి ఆ క్షణానికి చెప్పి తప్పించుకున్నాను. కానీ ప్రభా రేపు పుట్ట
పట్టకపోతే రేపు కనుక ఆ బిడ్డ వచ్చి నన్ను అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? ఎప్పుడు పుడతాడు అని ఆ బిడ్డ అడిగింది అంటే ప్రార్థన ప్రతిరోజు తన తల్లి చేపిస్తుంది కనుక సండే స్కూల్ చిన్న బిడ్డలు, యవన బిడ్డలు అందరికీ ఈ 5 సంవత్సరాల నుంచి ప్రభువా శైనకకి బాబు నువ్వు, శైనకకి బాబు నువ్వు, శైనక బాబు నువ్వు అని చేస్తూనే ఉన్నారు. ఆ రాత్రి నాకు చాలా దుఃఖం కలిగింది. ప్రభువా రేపు పొద్దున్నే వచ్చి ఆ బిడ్డ అడిగితే నా దగ్గర సమాధానం లేదు, కానీ నీవు చేయగలవు, నీవు కార్యం చేయగలవని ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఆ బిడ్డైనా మర్చిపోవాలి, నన్ను చూచినప్పుడు అడగకుండా నా హృదయానికి బాధ కలగకుండా చేయాలి, నీవైనా నాకు గర్భాన్ని ఇవ్వాలి అని ప్రార్థన చేశాను. ప్రభు ఆ తర్వాత 2018లో దేవుడు కృపని బట్టి పెద్ద బాబుని కన్సీవ్ అవ్వడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. ప్రభు చేసిన కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరమైనవి. వెంటనే పెద్ద బాబు పుట్టిన మరలా 8-9 నెలలకు మరలా చిన్న బాబు మరలా కన్సీవ్ అవ్వడానికి ప్రభు కృప చూపించారు. పెద్ద బాబు విషయంలో నా తల్లి ప్రెగ్నెన్సీ విషయంలో, డెలివరీ విషయంలో తను ఎంతో సహాయపడింది. 2019లో నా తల్లిని నేను కోల్పోయాను, ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నా కొరకు ప్రార్థించే తల్లిని నేను కోల్పోయాను, నన్ను బలపరచు. ఆ సమయంలో నేను 5th మంత్ సెకండ్ బేబీ క్యారింగ్లో ఉన్నాను. అయితే ప్రభు నిజంగా సంఘ బిడ్డలందరి ప్రార్థన ద్వారా, దైవజనులందరి ప్రార్థన ద్వారా, నా కుటుంబంలో దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు నన్ను బలపరిచారు. ఆ తర్వాత గత సంవత్సరము 2024లో దైవజనులు అహరోనయ్య గారు మరణించినప్పుడు కూడా చాలా కృంగిపోయాము మేము. నిజంగా ఈ సేవకు నిజంగా వారు ఎంతో సపోర్టివ్గా, నేను ఏ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదండి. దైవజనులు అహరోనయ్య గారి దగ్గరే 11 సంవత్సరాలు కూడా వారి దగ్గరే నేను ట్రైనింగ్ తీసుకున్నాను. వారు కలిగి ఉన్న విశ్వాసము, వారు చెప్తున్న మాటలు, వారు అసలు ప్రతిదీ కూడా నడిపించే విధానం అంతా కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అన్నీ కూడా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఏప్రిల్లో దైవజనులు అహరోన్ గారు మరణించినప్పుడు, పాస్టర్ గారు మరణించినప్పుడు కుటుంబం అంతా కూడా చాలా కృంగిపోయి ఉన్నాము. కానీ దేవుని కృప చేత మరలా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరలా దేవుడు బలపరిచారు. నేను మోషేకు తోడై ఉండినట్లుగా మేకును తోడై ఉండును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరలా దేవుడు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్నారు. ఈ 12 సంవత్సరాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, గత సంవత్సరంలో సేవకుని జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. జనవరి నెలలో టైఫాయిడ్ వచ్చి బాధపడ్డారు, సెప్టెంబర్ నెలలో టైఫాయిడ్ వచ్చి బాధపడ్డారు. అయితే నిజంగా జనవరి నెలలో వచ్చినప్పుడు అహరోనయ్య గారు, పెద్దయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు. ఎప్పుడు కూడా ఇంట్లో నిజంగా చాలా మర్యాదగా బాబు అని పిలిచేవారు. బాబు ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అడిగేవారు. నిజంగా పేరు పెట్టి పిలిచి గౌరవంగా వారు పట్టించుకునే విధానం కానీ, ప్రేమించే విధానం కానీ, పలకరించే విధానంగా నేను మర్చిపోలేను. గత సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఈ విధంగానే 18వ తారీఖున నిలబడి, ఓపిక లేకపోయినా నిలబడి చెప్పారు, మేము మీ అందరికీ ఆత్మీయ తల్లిదండ్రులము, మీరందరూ మేము కన్న ఆత్మీయ సంతానము కనుక మీరందరూ సహకరించాలి అని చెప్పాను అన్నారు. ఆ మాటలు ఎప్పుడు గింగురమంటూ ఉంటే చివరిగా మార్చి 31వ తారీఖున ఈస్టర్ ఆరాధనలో కూడా దైవజనులు ఎంతో భారంగా చెప్పారు, నా ముఖం అందరికీ కనబడాలి, అందరి ముఖాలు నాకు కనబడాలి అని చెప్పి మార్చి 31వ తారీఖున కూడా ఈస్టర్ ఆరాధనలో చెప్పారు. నిజంగా దైవజనుల ప్రయాస చాలా గొప్పది. వారి ప్రార్థనల ద్వారా ఎన్నో కార్యాలు మేము చూచి ఉన్నాము. నిజంగా వారు మరణించినప్పటికీ ప్రార్థన నేటికి నిలిచి ఉన్నది. వారి ప్రార్థనల ద్వారా మరలా సేవకులు విదేశాలకు వెళ్ళడానికి, బలంగా వాడబడ్డానికి, నిజంగా గత సంవత్సరం జరిగిన కార్యాలన్నీ కూడా దైవజనులు ఉంటే ఎంత సంతోషించేవారు, ఎంత ఆనందించేవారు అని నేను ఎప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాను. ప్రభువా నిజంగా దైవజనులు లేకపోయినా వారి ప్రార్థనలు మా జీవితాల్లో, సంఘాల్లో, సేవలు నిలిచి ఉన్నాయని నమ్ముచున్నాము. కనుక దేవుని మహాకృప మనకు తోడై ఉన్నది. ఆయన మోషేకు తోడై ఉన్నట్లుగా మనకు తోడై ఉన్నాడు. ఈ పరిచయను ముందుకు నడిపిస్తున్నాడు. కనుక గత సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యాలు, 12 సంవత్సరాలు కూడా మా వైవాహిక జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.